మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మరి ఈరోజు మరి ఎన్టీఆర్ జిల్లాలో మరి ఎన్టీఆర్ జిల్లా అనే కదా ఏపీ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మిగతా అదర్ కంట్రీస్లో కూడా ఎంత ఘనంగా చేసుకుంటున్నారంటే ఆయన ఇదేంటో ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ గ్యాంబ్లింగ్ చేసి గెలిచి మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారన్నది ఒకసారి ఆలోచించుకోండి. కూటమి ఏం చేస్తుంది అన్నది తెలుసుకోండి. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ తండోపతండాలుగా చేస్తున్నారంటే అవినాష్ బాబు మరి జిల్లా ఇచ్చే బాబు చిన్నవాడైనా సరే ఎంత న్యాయంగా పరుగులు తోలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆయనతో పాటు మేమందరం కార్యకర్తలు జెండా మోసిన వాళ్ళం కూడా మరి అవినాష్ బాబు కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోయినసారి కూడా ఇట్లా ఎలక్షన్ టైంలో ఈ విధంగానే కష్టపడ్డాము. కానీ మరి మమ్మల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసి గెలిచి ఏం చేస్తుంది? మీకోసం ఎవరు పరుగులు తోలలా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మీరు అది తెలుసుకొని ప్రవర్తించండి. ప్రజలకి న్యాయం చేయండి. మీరు గెలిచారు అంటే ప్రజలకి న్యాయం చేయండి. మీరు ఆ రోజున తెలంగాణ ఏపీ కూడా ఏమీ న్యాయం చేయలేదు చంద్రబాబు గారు. మరి ఊరికే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వేయాలని చూస్తున్నాడు తప్ప ఆయన ప్రజలకి న్యాయం చేయాలి చేస్తాడు అనే మీరు డొల్లిచ్చేశారు. ఒకరి మీద ఒకరు ముగ్గురు కలిసి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన డిప్యూటీ సీఎం అయ్యుండి వాళ్ళ స్కూల్స్కి వెళ్తున్నాడు. ఆయన ఆ రోజే ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? ఇవాళ నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నారు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారికి 10 నిమిషాలు స్లిప్ రాసి ఇచ్చినా సరే మాట్లాడటం అనేది రాదు ఆయనకి. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు 1000 రెట్లు బెటర్. వాళ్ళ అన్నయ్య అయినా సరే అతనిలాగా నీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు ఎవరిని ఖండించలేవు. ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలను కానీ ఏమి న్యాయం చేస్తున్నారు? ప్రతి ఒక్కటి డబ్బు డబ్బు డబ్బు. ఏంటి నీకు 15,000 నీకు 16,000 అని చెప్పి అన్నాడు నిమ్మల నాయుడు. ఈరోజు సంక్షేమాల రథసారథి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్రమంతటా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం. మరి ఈరోజు అందులో భాగంగానే విజయవాడ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో. మరి అలాగే ఈరోజు ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా, ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ జగనన్న ఉంటేనే బాగుంటుంది, మళ్ళీ జగనన్న వస్తేనే బాగుంటుంది, మా జగనన్నే మాకు ఆదుకున్నాడు, మా బిడ్డలకి మంచి చదువు చెప్పాడు, మమ్మల్ని ఎన్నో విధాలుగా ఆదుకొని ఉన్న వ్యక్తి ఏకైక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు ఇంట్లో తలుచుకుంటున్నారు. మరి ఈరోజు మాయ మాటలు మాయ హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి సూపర్ ఫేక్ పథకాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రజలకు మోసం చేశాడు. మేము మోసపోయాం, మాకు మోసం చేశారని చెప్పేసి ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. మళ్ళీ జగనన్న వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రతి ఒక్క ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాడు ఆనందపడుతున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగనన్నని మంచి ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, మళ్ళీ జగనన్నే రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరొక్కసారి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని, అలాగే అష్ట ఐశ్వర్యాలతో మా ముందు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ ఆశపడుతున్నారు. తప్పకుండా మళ్ళీ రాబోయేది జగనన్న ప్రభుత్వమే, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల జనాలకు ఆయన తరపున మేము కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఎక్కడి నుండి మొదలుపెట్టాడో విద్య, వైద్యము, ఆరోగ్యాన్ని గురించి, రైతుల గురించి ఆయన ఎన్ని రకాలుగా చేశాడో మొత్తం ప్రజలకు తెలుసు. కాకపోతే మన దొంగబాబు గారు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయి ఈరోజు చాలా బాధపడుతున్నారు. మేము ఎందుకు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయి ఓట్లు వేసామా? లేదు, మేము వేసిన ఓట్లు కూడా కరెక్ట్గా పడకుండా వాళ్ళు ఈవీఎంలతో రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. ఇది మాత్రం 100% కరెక్టు. ఈవీఎంలను మేనేజ్ చేసుకొని
మీరు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా ఎలక్షన్ కమిషనర్కు మీరు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు అప్పచెప్పి జనాలను మోసం చేసి గెలుచుకున్నారు. మీరు ప్రజల ఓట్లతో గెలుచుకున్న వాళ్ళైతే ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలి. ఇప్పటికి 7 నెలల పరిపాలన పూర్తి అయినా మీరు ప్రజల దగ్గరికి రావడానికి జంకుతున్నారంటే మీరు మోసంతో గెలిచిన వాళ్ళు కాబట్టి మీరు అలా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పాలన ఒకవేళ మీ కేటగిరీలో ఉన్న వాళ్లకు నచ్చకపోవచ్చు. పేదవాడు పైకి రావడము మీ కులములో ఖచ్చితంగా ఇష్టం ఉండదు. ముందుగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇలాగే నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక మరి ఇదే విధంగా ఇక్కడ ఈరోజు బర్త్డే కార్యక్రమం దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జగన్ గారి బర్త్డే కార్యక్రమాలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మరియు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడగదలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్లో ఎన్ని మీరు ప్రతి చోట తీపిచ్చేస్తున్నారు ఎందుకని? అంటే ఒక బ్యానర్ చూస్తేనే మీకు అంత భయం వేస్తుందా? ఇప్పుడు మీరు ఎందుకంటే ప్రశ్నిస్తారని, జనాలు ప్రశ్నిస్తారని చెప్పేసి మీరు బ్యానర్కి భయపడతారు. మొన్న చూస్తే స్వర్ణాంధ్ర అని చెప్పి మీటింగ్ పెట్టారు డిసెంబర్ 13వ తారీఖున. ఆ రోజు మా నాయకుడు దేవినేని అవినాష్ గారు వచ్చి కలెక్టర్ గారికి రైతుల గురించి వినతిపత్రం ఇవ్వాలనుకుంటే ఆయన అడ్డుకొని ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు మీకు అంత భయం? అంటే మీ తప్పుల్ని ఏదన్నా ఎత్తి చూపిస్తుంటే మీకు అంత భయం ఎందుకు వస్తుంది? ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని పరదాలు కట్టుకొని ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని వస్తున్నారు అన్నారు. మీరు 13వ తారీఖు మీటింగ్ పెడితే 11వ తారీఖు నుంచి బందర్ రోడ్డు ఎందుకు బ్లాక్ చేశారు? ఈ బందర్ రోడ్డు అంతా బ్లాక్ చేసి బందర్ రోడ్డు మీద ఒక్క పురుగును కూడా తిరగనీయకుండా మీరు ఎందుకు ఆపారు? మీకు అంత భయమా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే వచ్చే అరగంట గంట ఆపేవాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం. మీరు వస్తుంటే 2 రోజుల నుంచి మీరు ట్రాఫిక్ ఆపేశారు. కలెక్టర్ గారికి రైతుల సమస్య మీద వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన దేవినేని అవినాష్ గారిని మరియు వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకొని అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టామో కూడా చెప్పకుండా రోజంతా చిత్రహింసలు పెట్టి పంపించారు. మీరు ఎందుకు మీకు అంత భయం? వాళ్ళ వైఎస్ఆర్సీపీని చూస్తుంటే మీకు ఎందుకు అంత భయం వస్తుంది? మీకు ప్రజలు ఫుల్ మ్యాండేటరీ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. అయినా మీరు ఎందుకు భయపడుతున్నారండి? ఎందుకంటే మీరు ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయలేదు. మీరు చెప్పిన సూపర్ 6 అనేది ఎక్కడ అమలు చేయలేదు. అట్టర్ ఫ్లాప్ సూపర్ 6 అది. సూపర్ 6 కాదు, అది అట్టర్ ఫ్లాప్ 6 అది. ఏ పథకం ఇచ్చారు మీరు ఇంతవరకే? జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా దేవుడు అతనికి నిండు నూరేళ్ళు మంచి అధికారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలాంటి పరిపాలన అందించారని? గత 5 ఏళ్ళు ఎటువంటి పరిపాలన అందించారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ప్రతి నష్టపోయిన ప్రజలకు తెలుసు, జరిగిన నష్టం తెలుసు. వాళ్ళు ఎంత నష్టపోయారో ప్రజల్లోకి వెళ్తే మనకి తెలుస్తుంది. రమ్మనండి, ప్రజల్లో తిరగమనండి. ప్రజల్లో తిరిగితేనే ఇప్పుడున్న అధికార పార్టీలకి ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోయారు. పొరపాటు చేశామని తెలుసుకుంటున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? అది మరో ప్రభంజనం అవుతుంది. గత 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. దీనివల్ల మరి ఆ ఎఫెక్ట్ ఉంటుందంటారా? పాదయాత్రలో ఇవన్నీ మామూలు అయిపోయినాయి. పాదయాత్ర అంటే పాదయాత్ర ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజల్లోకి నేరుగా వెళ్ళి ఇది పల్లె నిద్ర అనేవాళ్ళు, పల్లె నిద్ర కూడా చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండగా. ఇప్పుడు కొత్తగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన జగన్ గారు ఏం చేస్తున్నారంటే కార్యక్రమాన్ని మొదలుపెట్టి అక్కడే ఎక్కడైతే బస్సు ఏర్పాటు చేసుకున్నారో అక్కడే నిద్రించి ఆ గ్రామంలో చుట్టుప్రక్కల తిరిగి అన్నీ మంచి చెడులు తెలుసుకొని వారికి మంచి చేయడానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు చేసిన 5 సంవత్సరాలు మంచి కన్నా ఇంకా మంచి చేస్తారని ఆశిస్తున్నాం.